హాయ్ అండి, నేను మీ అంజలి. మీకు ఇప్పుడు ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు బాసర ఎవరైతే కొత్తగా వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో చూడండి. మీకు వివరంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు చెప్తాను, చూడండి. మనం ఫస్ట్ రైల్వే స్టేషన్ నుంచి గోదావరి నదికి వెళ్ళిపోతే మనకు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటండి, అక్కడ స్నానం, మన పూజ అన్నీ అయిపోతాయి. లేదు మీకు ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వచ్చారంటే డైరెక్ట్గా మనం అమ్మవారి గుడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ గుడికి వెళ్ళలేదండి, గోదావరి నదికి వచ్చాము. ఇక్కడ స్నానం చేసుకొని పక్కన పెద్ద అమ్మవారు శివలింగం ఉంటారు, అక్కడ పూజ చేసుకొని అప్పుడు మేము మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళామండి. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కానీ అన్ని రేట్లు ఎక్కువ చెప్తారండి. మీకు ఆ అవగాహన ఉన్నంత వరకు మన ఓన్గా ఏదైనా ఇంటికాడ నుంచి తీసుకెళ్ళడం మంచిది. మనం ఇక్కడ కొనుక్కోవాలంటే అన్నీ చాలా రేట్లు ఉంటాయండి. మీ ఇష్టం, మీ కంఫర్ట్ మీరు చూసుకోండి. మీ అందుబాటులో ఏముంటే అలా చేసుకోండి. ఇక్కడ అయితే మనం చక్కగా స్నానం చేసుకొని పూజ కూడా చేసుకోవచ్చు. నదిలో దీపాలు కూడా వదలొచ్చు. మేము ఆ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు పాడ్యమి రోజు వెళ్ళామండి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. మనం ఏదైనా కోరుకుంటే గ్యారంటీగా నెరవేరుతుందండి. నాకు ఫస్ట్ మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేసడానికి వెళ్ళేటప్పుడు తెలియదండి. ఇప్పుడు సెకండ్ టైం అప్పుడు వెళ్ళేటప్పుడు తెలుసుకున్నాను, అందుకనే సెకండ్ టైం అన్నీ తీసుకొని వెళ్ళానండి. గాజులు, దీపారాధనకు కావాల్సిన సామాగ్రి, పూజకి ఇంకా పువ్వుల దండలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక్కడ చక్కగా పూజ చేసుకున్నాను. ఇక్కడ గాజులు కూడా ముడుపు కట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా మనసులో ఏదైనా ఉంటే చెప్పేసుకొని దండం పెట్టుకొని అమ్మవారి నదిలో 3 మునకలు వేయాలండి, మంచిది. ఇంకా అలాగే అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలండి. మనం ఏదైతే కోరుకుంటామో అది నెరవేరుద్దండి. నేను ఫస్ట్ మా అబ్బాయికి వెళ్ళేటప్పుడు చూశాను కాబట్టి మళ్ళీ రెండోసారి వెళ్ళేటప్పుడు కూడా చేశాను. అప్పుడు ఫస్ట్ టైం ఏమీ తీసుకెళ్ళలేదండి, అందుకే రెండోసారి అన్నీ తీసుకొని వెళ్ళాను పూజకి కావాల్సినవన్నీ. ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి. బోటింగ్ 100 రూపాయలండి, గుర్రం 100 రూపాయలండి. మనిషికి వచ్చి మనం ఒక్క మనిషికి 100 రూపాయలండి. బోటింగ్కి అయినా గుర్రం ఎక్కాలనుకున్నా. ఆటోకి అయితే 20 రూపాయలు తీసుకుంటారండి. గోదావరి నది కాడికి 20, లేదు స్టేషన్ నుంచి గోదావరి నదికి 20, స్టేషన్ నుంచి మళ్ళీ మనం అమ్మవారి గుడికి వెళ్ళాలన్నా 20 రూపాయలే. కార్లు అవన్నీ ఉంటాయండి, అదొక రేటు. మేమైతే వెళ్ళలేదు, ఆటోకే వచ్చాము. మా పాపను గుర్రం ఎక్కుతానంటే కొంచెం దూరం వెళ్ళి తీసుకొచ్చి దింపేయండి అంటే కాసేపు అటు ఇటు తిప్పి దింపేశారండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.